హాయ్ ఫ్రెండ్స్, ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఐటీ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకి, డిప్లొమా ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకి అప్రెంటిస్షిప్ అనేది నోటిఫికేషన్ వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది 14/3/2019 నుంచి 28/3/2019 వరకు మనం అనేది ఈ నోటిఫికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేయాలన్నమాట. ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. మీరు ఏ విధంగా కూడా పేపర్ వర్క్ లేదనమాట. మీరు ఏ విధంగా ఇంకా ఆఫ్లైన్లో అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఇది మనకి అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 ప్రకారం ఇది అనేది మనకి 22 వర్క్ సెంటర్స్ అనమాట. అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఓఎన్జీసీకి 22 వర్క్ సెంటర్స్లో కూడా మనకి అప్రెంటిస్షిప్ అనేది నోటిఫికేషన్ వచ్చింది. ఏ వర్క్ సెంటర్లో అయితే నోటిఫికేషన్ వచ్చిందో ఆ స్టేట్కి సంబంధించిన వాళ్ళు, లేకపోతే ఆయా ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు వేరే స్టేట్లో పడితే మన స్టేట్ నుంచి అప్లై చేసుకోవడానికి కుదరదు. అది అందరూ గమనించండి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి మనం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు, ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది. మీరు కనుక 10వ తర్వాత పాస్ అయిన తర్వాత మంచి ఉద్యోగం సంపాదించాలని ఉంటే తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సో ఫ్రెండ్స్, చూడండి, ఐటీఐ జాబ్స్ కానివ్వండి, అప్రెంటిస్షిప్ కానివ్వండి, ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. మీరు కనుక ఐటీఐ స్టూడెంట్ అయితే మాత్రం తప్పకుండా ప్లేలిస్ట్లోకి వెళ్ళి ప్రతిదీ చూసినట్లయితే మీకు ఐటీఐ గురించి బ్రీఫ్లీగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే మనకి ఏదైతే మన లొకేషన్స్ ఉన్నాయో అక్కడికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మనం. ఇవన్నీ మన లొకేషన్స్ కాదు. చూడండి, మనకున్న లొకేషన్స్లో ఎవరెవరు అప్లై చేయాలనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను. ఎందుకంటే పీడిఎఫ్ లాస్ట్లో అది ఇచ్చారనమాట. యాక్చువల్గా చూడండి, మనకి అకౌంటెంట్ 2 వేకెన్సీలు ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ హెచ్ఆర్ 4 వేకెన్సీలు, కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఇది కోప వాళ్ళకనమాట. వీళ్ళకి 8 వేకెన్సీలు, డ్రాఫ్ట్మెన్ సివిల్ 3 వేకెన్సీలు, అలాగే ఎలక్ట్రీషియన్ 11 వేకెన్సీలు, ఎలక్ట్రానిక్స్ మెకానికల్ 4 వేకెన్సీలు, ఫిట్టర్ 8 వేకెన్సీలు, ఇన్స్ట్రుమెంట్ మెకానికల్ 4 వేకెన్సీలు, మెకానిక్ డీజిల్ 3 వేకెన్సీలు, అలాగే రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్ 4 వేకెన్సీలు. టోటల్గా 51 వేకెన్సీలు. అంటే అన్ని క్యాస్ట్ల వైజ్గా కలిపి 51 వేకెన్సీలకు అనేది కాకినాడలో మనకి ఇది ఓఎన్జీసీ నుంచి అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక రాజమండ్రి విషయానికి వచ్చినట్లయితే అకౌంటెంట్ అనేవి 9, అసిస్టెంట్ హెచ్ఆర్ అనేది 40, కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అనేది 5, డ్రాఫ్ట్మెన్ సివిల్ 5, ఎలక్ట్రీషియన్ 60 వేకెన్సీలు, అలాగే ఎలక్ట్రానిక్స్ మెకానికల్ 8 వేకెన్సీలు, ఫిట్టర్ 60 వేకెన్సీలు, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 8 వేకెన్సీలు, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ 5 వేకెన్సీలు, ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ 13 వేకెన్సీలు, అలాగే మెషనిస్ట్ 4 వేకెన్సీలు, మెకానిక్ మోటార్ వెహికల్ 3 వేకెన్సీలు, అలాగే మెకానిక్ డీజిల్ 60 వేకెన్సీలు, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్ 6 వేకెన్సీలు, వెల్డర్ 20 వేకెన్సీలు ఉన్నాయి. టోటల్గా మనకి సబ్ టోటల్ చూసుకున్నట్లయితే 306 వేకెన్సీలకు అనేది నోటిఫికేషన్ వచ్చిందనమాట. సో ఫ్రెండ్స్, కేవలం మన రాష్ట్రాలకి అవి మాత్రమే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చూడండి, కేవలం ఇందులో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే ఉన్నాయి. తెలంగాణ వాళ్ళకైతే ఎటువంటివి కూడా లేవు. ఎందుకంటే తెలంగాణలో ఓఎన్జీసీ నుంచి ఎటువంటిది ప్రకటన అనేది మనకు రాలేదు కాబట్టి ఈ నోటిఫికేషన్కి తెలంగాణ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఫ్రెండ్స్, చూడండి, ఏజీ సర్టిఫికేట్ చూసినట్లయితే మినిమం 18 సంవత్సరాల నుంచి 24 అంటే 24 సంవత్సరాల వరకు కూడా మనం ఈ నోటిఫికేషన్ అనేది అప్లై చేయొచ్చు. అలాగే చూడండి, మనం జనరల్లో కానివ్వండి, ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ కానివ్వండి, ఎస్సీ ఎస్టీలో కానివ్వండి, పర్సన్ విత్ డిజేబిలిటీలో కానివ్వండి, సపరేట్గా మనకి ఏజ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. జనరల్ 18 నుంచి 24 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీ దగ్గర ఓబీసీ కనుక ఉన్నట్లయితే 18 నుంచి 27 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే క్యాస్ట్ ఉంటే 18 నుంచి 29 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు కనుక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటే అంగవైకల్యంతో పుట్టినట్లయితే మీకు మీరు సంబంధించిన విభాగాల్లో మీకు అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా మనకి చూడండి, ఇది ఇచ్చారు. అంటే మనకి అక్కడ ఉన్నాయి కదా, అకౌంటెంట్ అంటే ఎవరు అప్లై చేయాలి, అండ్ అసిస్టెంట్ హ్యూమన్ రీసెర్చ్ అంటే ఎవరు అప్లై చేయాలి, అలాగే సెక్రటరీ అసిస్టెంట్ అంటే ఎవరు అప్లై చేయాలి, అలాగే ఇవన్నీ కూడా క్లియర్గా మనకి ఇచ్చారు. కాబట్టి మీరు క్లియర్గా ఇవన్నీ చూసుకోండి. ఎందుకంటే ఐటీ వాళ్ళు క్లియర్గా ఉంటుంది. కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అంటే కోపవాలని, డ్రాఫ్ట్మెన్ అంటే డ్రాఫ్ట్మెన్, ఎలక్ట్రీషియన్ అంటే ఎలక్ట్రీషియన్, ఈ విధంగా ఉంటుంది. ఇంకా డిప్లొమా విషయానికి వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ అండ్ సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇవి డిప్లొమా ట్రేడ్స్ ఉన్నాయన్నమాట. వీటన్నిటికి డిప్లొమాలు అనేది అప్లై చేయొచ్చు. మన స్టైఫండ్ అనేది 1961 యాక్ట్ ప్రకారం అనేది ఎంత అయితే ఇవ్వడం జరుగుతుందో ఆ కంపెనీ రూల్స్ ప్రకారం మనకి అంత ఇస్తారనమాట. సెలక్షన్ ప్రొసీజర్ అనేది తప్పకుండా మెరిట్ లిస్ట్, అంటే మనకి వచ్చిన మార్కులను బట్టి మెరిట్ ప్రకారం 10th క్లాస్ ప్లస్ ఐటీఐ కానివ్వండి, లేకపోతే ఐటీఐ అంగా కానివ్వండి, ఆ కంపెనీ రూల్స్ ప్రకారం మనకు అనేది అప్రెంటిస్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇంకా చూడండి, మనకి ఇప్పుడు అప్రెంటిస్షిప్ ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలంటే మనం తప్పకుండా
ఐటీఐ వాళ్ళు అనుకోండి www.apprenticeship.gov.in మీరు తప్పకుండా లాగిన్ అవ్వాలన్నమాట. అలాగే ఒకవేళ డిప్లొమా వాళ్ళు అనుకోండి apprenticeship.gov.in apprenticeship india.org ఇలా అవ్వాలన్నమాట. అదేవిధంగా టెక్నికల్ అప్రెంటిస్షిప్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కింద సంబంధించిన లింక్ ఇచ్చారు, దాని ద్వారా మీరు రిజిస్టర్ అయ్యి దాని ద్వారా మీరు అప్లై చేయాలన్నమాట. ఇంకా ఏ విధంగా అప్లై చేయాలంటే కంప్లీట్గా ONGC apprenticeship.co.in వెళ్ళి మనం నీట్గా ఆన్లైన్లో అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, పేపర్ బేస్డ్ అప్లికేషన్ విల్ నాట్ యాక్సెప్టెడ్, అంటే పేపర్ బేస్తో ఎటువంటి అప్లికేషన్ పంపించినా వీళ్ళు అనేది యాక్సెప్ట్ చేయరు. మనకి 2 స్టెప్స్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ పార్ట్ 1 పార్ట్ 2. అండ్ పార్ట్ 1 రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ హ్యాస్ టు రిజిస్టర్ ద గవర్నమెంట్ పోర్టల్, అంటే మన అందరం కూడా ఐటీఐ చేసిన తర్వాత తప్పకుండా అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కాబట్టి మనకి పార్ట్ 1 సంబంధం లేదు. డైరెక్ట్గా పార్ట్ 2కి వెళ్ళిపోయి మీరు రిజిస్టర్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ అని ఇచ్చేస్తే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, తర్వాత కేటగిరీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ సబ్మిట్ కొట్టినట్టయితే మన అప్లికేషన్ అనేది వాళ్ళకి సబ్మిట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఒకవేళ మనం కనుక సెలెక్ట్ అయినట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్ట్ ఏంటంటే తీసుకెళ్లాలంటే దాదాపు మనం ఏం పెడతాం, 10th క్లాస్ ఒకటి, ఐటీ ఒకటి, అలాగే ఇన్ కేసు ఒకవేళ డిప్లొమా ఉంటే డిప్లొమా ఒకటి, క్యాస్ట్ సర్టిఫికేట్లు కానివ్వండి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్లు కానివ్వండి, ఇంకా మనకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని మనం పెడుతూ ఉంటాం అనమాట. సో ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డేట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే 14/3/2019 నుంచి ఆన్లైన్ అనేది ఓపెన్ అవుతుంది. లాస్ట్ డేట్ అనేది 28/3/2019 సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. రిజల్ట్స్ అనేవి మనకు సెలక్షన్ టెంటేటివ్లీ అంటే దాదాపుగా 1/4/2019 మనకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ 8/4/2019 నుంచి 12/4/2019 వరకు మనకు అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. జాయినింగ్ క్యాండిడేట్స్ 15/4/2019 వాళ్ళు క్యాండిడేట్స్ అనేది జాయినింగ్ చేసుకొని కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూడండి, ఇంకా కాకినాడలో ఆంధ్రప్రదేశ్ ఆల్ డిస్ట్రిక్ట్స్, అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయో అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా కాకినాడలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో అన్ని వేకెన్సీలు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే అన్ని డిస్ట్రిక్ట్స్ అప్లై చేసుకోవచ్చు. కాకినాడలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి దానికి కేవలం ఆంధ్రాలో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇంకా రాజమండ్రి విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా, ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి ఆ 3 డిస్ట్రిక్ట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇంకా ఎవరు అప్లై చేసినా సరే వాళ్ళకి అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయరు, రిజెక్ట్ అనేది చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇందులో తెలంగాణ ఎక్కడా కనిపించలేదు, సారీ. అందువల్ల నేనైతే మనం ఏం చెప్పలేము, నోటిఫికేషన్ ఏ విధంగా ఉంటే మనం ఆ విధంగా చెప్తాం అనమాట. ఇక్కడ కింద నోట్ అని పెట్టి క్లియర్గా రాశారనమాట. ఏ క్యాండిడేట్ ఈజ్ కన్సిడర్డ్ టు బిలాంగ్స్ టు ది ఆప్షనల్ ఏరియా if she of the resident of or his obtained his horizontal qualification above mentioned states and districts, అంటే మనకి అతను కానీ ఆమె కానీ కన్సిడర్ చేసిన స్టేట్స్ నుంచే తప్పకుండా ఉండాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, దానివల్ల మనకి తెలంగాణ వాళ్ళు అయితే నాట్ ఎలిజిబుల్, కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఎలిజిబుల్ అవుతారు. అది కూడా కొన్ని స్టేట్స్, రాజమండ్రికి అన్ని స్టేట్స్, కాకినాడ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఎలాంటి నోటిఫికేషన్ మరెన్నో తప్పకుండా పొందాలనుకుంటే తప్పకుండా మీరు మన ఐటీఐ ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.